తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల మధ్యన మనస్పర్ధాలు రావడాన్ని మీడియా ఇస్తున్నటువంటి కథనాలన్నిటి దృష్ట్యా నేను మీ అందరితో మాట్లాడాలని, మీ అందరికీ జరుగుతున్న పరిణామాల గురించి చక్కదిద్దే అవసరం ఉంది కాబట్టి మనమందరం సమన్వయం పాటించి పరిస్థితులను, ఎందుకంటే మనం అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. నన్ను కానీ అటు మందుల శామ్యుల్ని కానీ మాకు ఎట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మా తాతలు ముత్తాతలు నాయకులు కాదు. మమ్మల్ని కేవలం మీరు గుండెలకు దగ్గర పెట్టుకొని బ్రహ్మాండంగా మీరు హక్కున చేర్చుకొని గెలిపించుకున్నారు. ఈ రోజున సమస్య చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే నాకు ఏ మండలంలో కూడా ఏ వ్యక్తిని నేను మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ పిఏసిఎస్ కానీ ఇంకేది కూడా ప్రమోట్ చేయమని ఇండివిజువల్గా ఎవరిని రికమెండ్ చేయలేదు. ఈరోజు మందుల శామ్యుల్ గారికి కూడా నేను మొదటి నుంచి ఒకటే చెప్పిన, వీలైనంత వరకు దేవుడు మన ఇద్దరిని నాయకుడిని చేసిరు, ప్రజలు మన హక్కున చేర్చుకొని నీకు 50,000 నాకు 70,000 మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం అక్కడ ఉన్నటువంటి నాయకులకే అవకాశం ఇచ్చి వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్లు నిలబెట్టడం కానీ, మండల పార్టీ అధ్యక్షులుగా నిలబెట్టడం కానీ, లేకపోతే రేపు రానున్న రోజులలో జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా పిఎస్సిఎస్ అయినా ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులను కూర్చోబెడితే 50% పై చిలుకు ఎవరు నొప్పుకుంటే వాళ్ళని చేస్తే బెటర్ అని చెప్పడం జరిగింది. అంతే తప్ప నేను ఏ రోజు కూడా మందుల శామ్యుల్ గారికి వ్యతిరేకం కాదు, మందుల శామ్యుల్ గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం కాదు. నిన్న నేను విదేశాలలో ఉన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షుల నిర్ణయం మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ ఫోన్ చేయడమే కాకుండా బయట బాటంగా ఓపెన్గా మాట్లాడుతుంటే నేనే పిసిసి అధ్యక్షులకు మీనాక్షి నటరాజన్ గారికి ఒక లేఖ రాసిన. ఏమని? వీళ్ళని తీసేయమని రాయలేదు, నేను కేవలం ఏమని రాసిన అంటే, నిర్ణయం తీసుకురు కదా, ఒక 2 రోజులు ఆపండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తిరుమలగిరికి వాస్తవ్యులే, నేను శాలిగౌరవరం వాస్తవ్యుని. అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, ఇటు భువనగిరి జిల్లా అధ్యక్షుడు, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు బీర్లయ్య గారు, నర్సయ్య గారు, అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తంగా అబ్జర్వ్ ఉన్నటువంటి బస్వరాజ్ సారయ్య గారు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నట్టు కొండయప్తి మల్లయ్య గారితో అందరం కలిసి కూర్చొని మండలంలో అందరినీ పిలిపించి ఏందబ్బా ప్రాబ్లము, ఎవరినో ఒకరినైతే అపాయింట్ చేయాల్సిందే కదా అని చర్చ చేస్తామని చెప్పిన. దీంట్లో నేను మందుల శామ్యుల్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, మందుల శామ్యుల్ గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం కాదు. నేను కేవలం అందరినీ కలుపుకొని తీసుకుపోతే పార్టీ ఒక తాటి మీద ఉంటుందన్న ఆలోచన. ఇవాళ మనం గెలిచినాం ఈ పార్టీలో, రేపు పొద్దున అందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం గెలిచినాం కదా అని మనం గట్టెక్కి మనం గట్టు మీద కూర్చున్నాం కానీ కిందున్న వ్యవస్థల్ని మనం పట్టించుకోకపోతే ఆగమైతాయి. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా. నేను దీని విషయంలో మందుల శామ్యుల్ గారు కూడా చెప్పిన. అంతే తప్ప దీంట్లో ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో అన్యాయం చేయాలనో దేనికి ఎవరి గురించో తప్పుడు మాట్లాడాలన్న ఆలోచన మాకు అసలు లేదు. కాబట్టి మరొకసారి నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలు ఎవరైతే మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరికీ విన్నపం చేసుకుంటున్నాం. మీరు మా మీద ఎంతో నమ్మకం పెట్టి గెలిపించారు, ఎన్నో మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ పోస్టుల కోసం వీటి కోసం రోడ్లెక్కి కొట్టుకోవడం వల్ల ప్రజలకు మన మీద నమ్మకం సన్నగిల్లుద్ది. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా, మందుల శామ్యుల్ గారినైనా అక్కడ ఉన్నటువంటి మండలాలు ఉన్నటువంటి సీనియర్ నాయకులనైనా సమన్వయం పాటించండి. అధిష్టానం సరి అయిన నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ మీకు తీసుకున్న నిర్ణయం మీకు ఇంట్రెస్ట్ ఏమో మనం అందరం కూర్చొని మాట్లాడదాము. మాట్లాడి రానున్న రోజులలో పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరికి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారో మండల స్థాయిలో వాళ్ళనే మనం నాయకులుగా కానీ రేపొద్దున ఎన్నికలలో నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.